హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. రోడ్లో అలా వెళ్తూ ఉంటే క్లైమేట్ చూసారా అద్దరిపోయింది కదా అసలు. ఈవినింగ్ అనమాట, సన్సెట్ అవుతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. అలా వెళ్తుంటే ఒక దగ్గర ఇలా ట్రాక్టర్తో ఏదో చేస్తున్నారనమాట. ఇది చూసారా భలే వెరైటీగా మంచానికి మంచి సెటప్ చేసుకున్నారు. సో ఈ ట్రాక్టర్ దగ్గర ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూద్దామని వెళ్ళాను. దగ్గరికి వెళ్తే సరే మీరు చూడండి, చూస్తే బాగుంటుంది డైరెక్ట్గా అసలు ఏంటి అనేది. ఏంటా ఏంటా అని చూస్తూ వెళ్ళా. ఈ మధ్యలో ఇవేవో కనిపించాయండి ఈ పూలు. అదే చిన్నప్పుడు ముక్కుకు పెట్టుకునేవాళ్ళం. మీలో ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ చేయండి, ముక్కు పుడకలాగా. అండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఇవేంటో తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాక్టర్లో పోస్తున్నారు. ఎస్, కనిపెట్టేసే ఉంటారుగా చాలామంది. అవేనండి శనక్కాయలు. వీటిని ఒక 4 డేస్ బిఫోరు 1 వీక్ బిఫోరు మొత్తం లోపల నుంచి తీసేసి మొక్కలతో సహా అలా ఎండబెడతారంట. ఒక 1 వీక్ తర్వాత వీటిని అలాగా ట్రాక్టర్ తీసుకొని వచ్చి వాటిల్లోకి ఇట్లా వేస్తున్నారు. ట్రాక్టర్కే మిషన్ అటాచ్ అయ్యి ఉంది. ఇలా వాటిని ఏం చేస్తున్నారంటే ఈ శనక్కాయలు ఆ మొక్కలతో సహా ఉన్న వాటిని చక్కగా ఎండిపోయాయి కంప్లీట్గా. ఈ ఎండిపోయిన వాటిని ఇలా తీసుకొని వెళ్ళి ఆ ట్రాక్టర్లో విత్ మిషన్ ఉంది కదా దానిలో తీసుకెళ్ళి వేస్తున్నారు. అదేం చేస్తుందంటే ఈ ఈ మొక్కల నుంచి ఈ శనక్కాయలని విడిగా తీసేస్తుంది అనమాట. బాగుంది కదా, భలే ప్రత్యేకంగా మనుషులు చేయాల్సిన అవసరం లేకుండా మంచిగా తీసుకొని వేసేస్తుంది అందులో విడిగా, అదే చేసేస్తుంది. మా డాడీ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఈ శనక్కాయలంట ఇలా ఉంటాయి కదా, ఇలా పీకి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నవి, ఇవి అక్కడే కూర్చొని తోట దగ్గరే పొలం దగ్గరే మంట వేసుకొని తినేవాళ్ళంట వాళ్ళ చిన్నప్పుడు. బాగా ఇష్టం ఆయనకి, చాలాసార్లు చెప్పేవాళ్ళు. నాకు అదే గుర్తొచ్చింది ఇది చూడగానే. అదే విషయం, అక్కడ పొలం దగ్గర అలా వేసుకొని తింటే బాగుంటుంది అనుకుంటా కదా. మరి నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇది కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. అక్కడ ఉన్నాయి కదా శనక్కాయలు, చూసారా వాటిని, అవి అవి తీసుకెళ్ళి అందులో వేస్తున్నారు. ఇట్లా గుత్తులు గుత్తులుగా వేస్తుంటే అవన్నీ చూసారా, అది ఆ మెషిన్లో వేస్తున్నారు. వేస్తుంటే అలా అటు నుంచి అవి లోపల క్రష్ అయ్యి అవి విడిపోయి చెత్త ఒకవైపుకి, అలానే మన ఈ శనక్కాయలు ఒకవైపుకి పడిపోతున్నాయి. పీల్ ఆఫ్ చేసి కాదు, మామూలుగా శనక్కాయలానే వస్తున్నాయి. అంటే ఓపెన్ చేసి గుళ్ళు కాకుండా ఇట్లా ఇలా వచ్చేస్తున్నాయి చూసారా. ఇట్లా ఇట్లా వచ్చేసిన వాటిని తీసుకొని వెళ్ళి పక్కన విడిగా ఆరబోస్తున్నారనమాట. మళ్ళీ ఒక 1 డే మరి ఎట్లా ఉంచుతారో ఉంచి దాని తర్వాత ఇంకా సెల్ చేసేస్తారంట. ఇట్లా చూసారా భలే వస్తున్నాయి కదా. చెక్క మొత్తం క్లీన్ అయిపోయి మట్టి గడ్డలు కానీ ఇంకా ఆకులు అవి మొక్కలు అన్నీ విడిగా పక్కన పడిపోతున్నాయి చూసారా. ఇటు సైడ్ అంతా ఇట్లా ఇట్లా ఎగిరి భలే ఎగురుతున్నాయి అవి శనక్కాయలు. అందులోంచి దగ్గర నుంచి ఉంటే ఇట్లా ఎగిరి మీదకి వస్తున్నాయి అనమాట. చూసారా, ఇవి తీసుకొని వెళ్ళి ఇక్కడ పక్కన ఇట్లా కుప్పలాగా పోస్తున్నారు. అవి ఇంకో 1 డే అట్లా ఉంచేసి వాటిని సేల్ చేసేస్తారంట, అమ్మేసుకుంటారు. చూసారా ఎంత పెద్దదో, భలే. ఇంకా హాఫ్ కూడా అవ్వలేదు అది మొత్తంలో, ఇంకా ఇంకా ఫుల్గా అవుతాయి అనుకుంటా. భలే అన్నీ చూసేసరికి భలే అనిపించింది నాకైతే. తింటుంటే కూడా చాలా క్రంచీగా మంచిగా డ్రై అయి ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో, టేస్టీగా సూపర్గా ఉన్నాయి అన్నమాట. నేనైతే టేస్ట్ చేసేసాను. ఇవి మనం ఉడకబెట్టడానికి పనికొచ్చేలా లేవు. మామూలుగా ఇంట్లో మనం పల్లీలు బయట నుంచి తీసుకొని వస్తాం కదా, అలా అంత డ్రై అయిపోయాయి అనమాట. మరి అవి ఉడకబెట్టేవి అవి వేరే అనుకుంటా, మేబీ పచ్చిగా ఉంటాయి అనుకుంటా. ఇవైతే కంప్లీట్గా డ్రై అయిపోయాయి, ఇంకా మనం ఉడకబెట్టుకోవడానికి పనికిరావు. సేమ్ మన ఇంట్లో మనం చట్నీ చేసుకునే పల్లీలానే ఉన్నాయి అన్నమాట. చూసారా ప్రాసెస్ భలే ఉంది కదా. ఇటు నుంచి ఇక్కడ వాళ్ళిద్దరు కదా, వాళ్ళు పోస్తున్నారు. ఇక్కడ శనక్కాయలు వస్తుంది. ఇక్కడ చూసారా వేస్టేజ్ అనమాట. చూడండి ఇక్కడ పడుతుంది, ఎంత ఫోర్స్గా పక్కన వచ్చి పడట్లేదు, అది ఎయిర్ బ్లో అవుద్ది అనుకుంటా లోపల. ఆ ఎయిర్కి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చి పడుతున్నాయి భలేగా. క్యాప్చర్ చేయడానికి పర్ఫెక్ట్గా రాలేదు, అది అర్థం కావట్లేదు. బట్ అది చూసారా అట్లా బ్లో అవుతుంది భలే. అందులోంచి ఆ బ్లోయర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది వేస్టేజ్ అంతా, ఇంత దూరంగా వచ్చి పడుతుంది గాలికి. భలే అనిపించింది నాకైతే ఇదంతా చూడడం. పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు, లేకపోతే వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది కదా. బాగుంది భలే మెషిన్ ఇదంతా. ఇక వీటి దగ్గరికి వెళ్ళి కూర్చొని చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూస్తున్నాను. ఇవి ఎంత టేస్టీగా ఉన్నాయనండి నిజంగా. అప్పటికప్పుడు తీసినాయి కదా అందుకే అనుకుంటా మేబీ.
ఇంకా క్రషర్లోకి వెళ్ళి మెషిన్ అదంతా ఈ పల్లీలు బయటకొచ్చి నా టేస్ట్ వేరు. ఇట్లా ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా వీటికి మొక్కలకు ఉన్నవి కాకుండా విడిగా కొన్ని కింద పడిపోయాయి. ఇగో ఇలాగా ఇలా కింద పడిపోయి అవి ఏమైనాయి అంటే పైనుంచి ఎండ కింద నేల ఎండకి బాగా ఇంకా ఫ్రై అయ్యి మనం ఫ్రై చేసిన పల్లీలు ఉంటాయి చూసారా, ఆ టేస్ట్ వచ్చింది. అసలు నెక్స్ట్ లెవెల్, ఇంకా అసలు భలే ఉన్నాయి. ఆ పల్లీలకి ఇలా పొట్టొలుస్తాం కదా, అలా వచ్చేస్తుంది ఇలా అనగానే. అంత డ్రై ఫ్రై అయిపోయాయి. అదిగో చూసారా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.